హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగే మలియో చూస్తుందండి, నిద్ర లేచింది. ఏం చేస్తున్నారు ఏంటని చూస్తుంది వచ్చి. నేనైతే టిఫిన్కి రాగి దోశలు వేస్తున్నానండి. మార్నింగే హాట్ వాటర్ తాగాను, బయట ముగ్గు వేసి వచ్చాను. హాట్ వాటర్ తాగి కాసేపు కూర్చొని ఇల్లంతా శుభ్రం చేసి టిఫిన్ వేసుకొని తింటున్నాను రాగి దోశలు. ఇంకా అయితే కాఫీ తాగుదామని కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. కోడిగుడ్లు కూడా పక్కన స్టవ్ మీద పెట్టొచ్చాను, ఉడుకుతూ ఉంటాయని. కాఫీ తాగే లోపల సిమ్లో పెట్టొచ్చాను. కాఫీ తాగి వచ్చే లోపల ఈ కోడిగుడ్లు కూడా ఉడికిపోయి ఉన్నాయి. అవి తీసి ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నాను, కోడిగుడ్డు కారం చేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే రెండిట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టానండి పెరుగు రాత్రిది. దానికైతే చాలా మేగడ వచ్చింది. అది తీసి సపరేట్గా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంక ఈ పెరుగు అయితే పెరుగు చారు చేద్దామని దానిలో కారము, పసుపు, ఉప్పు, ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి కలిపేస్తాను. ఇంకా దీనికైతే తాలింపు పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయి ఉన్నప్పుడు అట్లా చేస్తానండి, బాగుంటుంది. నాకు ఇష్టం ఈ పెరుగు చారు అంటే. పెరుగు పచ్చడి అంటారు కదా ఒక్కొక్కళ్ళు. ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టి తాలింపు పెట్టేసి అందులో కలిపేయటమే. ఇంకా సింపుల్గా తాలింపు పెట్టేయటమే. ఇది ఇంగు కూడా వేసుకోవచ్చండి. ఇంకైతే మళ్ళీ ఈ బాండిని కొంచెం తొలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. కలిపేసి పక్కన పెట్టేశాను. కోడిగుడ్డు కారానికి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసాను. చిన్నుల్లిపాయలు వేసి పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసేసి బాగా వేయించుతాను. ఉల్లిపాయలను ఎర్రగా వచ్చేటట్టు వేయించుతాను. తర్వాత కోడిగుడ్లు వేసేసి అవి కూడా ఎర్రగా వచ్చేటట్టు నూనెలో వేయించుతానండి. ఎగ్స్ అయితే అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టాను, నూనెలో వేగినప్పుడు బాగుంటాయని. అంతలో సిమ్లో పెట్టి వేగుతూ ఉంటాయని బియ్యం కడుగుతున్నాను. కర్రీ అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. అంతలో ఏగిపోయినాయండి ఎగ్స్. ఇంకా ఉల్లిపాయ కారం అయితే చల్లేస్తున్నాను.
కారం వేసి కలిపేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది కూడా ఈరోజు మా లంచ్కి అయితే టమాటా పప్పు, అయితే ఇవి సబ్జా గింజలను కటోర నానబెట్టానండి. ఈరోజు మా లంచ్కి అయితే టమాటా పప్పు, కోడిగుడ్డు కారము, మజ్జిగ చారు. మళ్ళీ అయ్యోకని ఒక ఎగ్ తీసానండి. మళ్ళీ అయితే ఎగ్ కలిపేసి రైస్ పెట్టానండి. అదైతే పిలవంగానే దాన్ని స్టిక్ ఉంటుంది కదా, పట్టుకొని ఆడుకుంటా ఉంది. అది తెచ్చి అన్నంలో పడేసింది. అది తీసుకోవాలని ట్రై చేస్తుంది, రావట్లేదంట దానికి ఆ స్టిక్. ఎవరన్నా తీసి అన్నట్టు చూస్తుంది మా వైపు. ఇంకో తీసుకుంది, వెళ్తుంది మెల్లగా. అయితే ఈవినింగ్ వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకైతే మొన్న పునుగులు చేశాను కదా, అవి బాగున్నాయని మళ్ళీ వేసుకున్నామండి కొంచెం. అవి అయితే తిన్నాక మిగిలినవి తీసి పక్కన పెడుతున్నాను. షర్బత్ అయితే కలుపుతున్నాడు, నన్నారి షర్బత్. నన్నారి వేసేసి కటోరా వేసాము, సబ్జా గింజలు వేసాము, సోడా అయితే కలిపేస్తున్నాము, నిమ్మకాయ కూడా వేసామండి. ఇదైతే వేడి తగ్గిద్ది కదా, దాహం కూడా ఇది నైట్కి పునుగులు తిన్నాం కదా. ఓకేనండి, బాయ్.